మంచి మిట్ట మధ్యాహ్న సమయంలో ఆకలితో ఉన్నప్పుడు కింద నేల తలకిందులైనప్పుడు అన్నబ్రహ్మకున్న విశిష్ట స్థానం మనోవృత్తికి తెలుస్తుంది. అటువంటి దుర్భరమైన సమయంలో అన్నముద్దను నోటికి అందించకపోతే ఇంద్రియాలు నీరసించిపోయి తమ తమ పనులను మర్చిపోతాయి. పొట్టలో అన్నంతడి లేకపోతే భగవంతుని ఏ కళ్ళతో చూడగలం? దేవుని మహిమను ఏ వాక్కుతో వర్ణించగలం? ఏ చెవులతో వినగలం? సారాంశం: సకలేంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే భగవంతుని భక్తితో ఉపాసించగలం. ఆహారం లేకుండా శరీరం నీరసించిపోతుందే తప్ప పరమార్థం వైపు అడుగు సాగదు. అతిగా భోజనం చేయటం కూడా మంచిది కాదు. వాస్తవానికి మిత భోజనం సుఖకరమైంది, ఉపవాసం అత్యంత భయంకరమైంది. అది ఎప్పుడు బాధను కలిగిస్తుంది. ఒకసారి ఒక స్త్రీ కేల్కర్కు ఉత్తరాన్ని తీసుకొని